పుష్పం రాత్రి సమయంలోనే వికసిస్తుంది. ఈ పుష్పం వికసించాక కొద్ది కొద్దిగా ముడుచుకుపోతుంది తెల్లవారేసరికి. అందుకే ఈ పుష్పాన్ని నైట్ క్వీన్ అని పిలుస్తారు. కొన్ని కమలాలు నీటిలోనే వికసిస్తాయి. ఈ బ్రహ్మకమలం అనేది మట్టిలోనే వికసిస్తాయి. వీటినే శ్వేతకమలం అని కూడా పిలుస్తారు. బ్రహ్మకమలానికి ఒక ప్రత్యేక కథ ఉంది. బ్రహ్మకమలాలు హిమాలయాల్లో చాలా విశిష్టంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దేవుడు బద్రీనాథ్, నరుడు, నారాయణుడు అనేటువంటి 2 పర్వతాలు ఉంటాయి. నరుడు పర్వతానికి, నారాయణుడు పర్వతానికి మధ్యన సరస్వతీ నది వెళుతూ ఉంటుంది. ఆ ఒడ్డున ఈ పుష్పాలు వికసిస్తూ ఉంటాయి. నరుడు, నారాయణుడు ఎవరంటే అర్జునుడు, కృష్ణుడు. వీళ్ళు పర్వతాలుగా దర్శనమిచ్చారని పురాణ కాలంలో చెప్పబడింది. ఈ పంచపాండవులు కూడా అక్కడే మోక్షం పొందారు. ఈ బద్రీనాథ్లోనే వీళ్ళు ఉన్నంతకాలం కూడా బ్రహ్మకమలాలతోనే నారాయణునికి పూజించడం జరిగింది. బ్రహ్మకమలం మన గృహంలో